నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ కనుక ఈనాడు పేపర్ తీసుకుంటే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ రాజీ పడము అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నైతే స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేమిటి అంటే రాజకీయం ముసుగులోని రౌడీల్ని వదిలేస్తే ఇబ్బందులు మాత్రం తప్పకుండా వస్తాయి. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం అంటూ కేసుల్ని దాటుకుని కానిస్టేబుల్ కొలువులిచ్చాం ముఖ్యమంత్రి వెల్లడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన పత్రాలు అందజేసిన కార్యక్రమాన్ని నేను నిర్వహించడం జరిగింది. దీంట్లో అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఏమన్నారు ఏంటి ఆ సభలో అనే దాని మీద ఒకసారి మాట్లాడుకుందాం. శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం. శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమలకు చెందిన వాళ్ళు కానీ ఎవరు కూడా భయం లేకుండా స్వేచ్ఛగా యథేచ్ఛగా వచ్చి ఇక్కడికి వస్తారు, పరిశ్రమలు పెడతారు అన్న ఉద్దేశంతో అయితే అని చెప్పడం జరిగింది. అలా అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి, మీరు శాంతి భద్రతలను కాపాడితేనే ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం, ఇంపార్టెన్స్, ప్రైమరీ ఇంపార్టెన్స్ దేనికి అంటే శాంతి భద్రతలకే ఇస్తాం. ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం రాజీ పడే ప్రసక్తే లేదు. అలాగే రాజకీయం ముసుగులోని రౌడీల్ని వదిలేస్తే ఇబ్బందులు. ఈ రాజకీయం అడ్డు పెట్టుకొని రౌడీలు కొంతమంది ఉంటారు, వాళ్ళని వదిలేసాము అంటే అది ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అన్నట్టుగా, శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే కేసుల్ని దాటుకొని కానిస్టేబుల్ కొలువులు ఇచ్చాం. ఎన్ని కేసులు ఇలాగున్నా సరే అవన్నీ దాటుకుంటూ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఇవేమి వినకుండా అవన్నీ దాటుకుంటూ కానిస్టేబుల్కి సంబంధించిన వాటిని కొలువులు అయితే మేము ఇచ్చామన్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే దాదాపు 5,757 మందికి నియామక పత్రాలను అయితే అందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఏమి ఇచ్చాము ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది. నేరాల్ని తగ్గించాం, మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు. గతంలో గంజాయి బ్యాచ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారు, పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు, ఇప్పుడు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం, రౌడీయిజం చేసేవారికి ఈ రాష్ట్రంలో ఉండటానికి అర్హత లేదు అని చాలా గట్టి కౌంటర్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నెక్స్ట్, శాంతి భద్రతల విషయంలో నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా రాజీ పడడం అసలు ఆ ప్రసక్తే ఉండదు అని ఆయన చాలా గట్టిగా చెప్పారు. మా పార్టీ నేతలు కానీ జనసేన నాయకులు కానీ నేరాలు చెయ్యరు, చేసేవారికి సహకరించారు, మా తొలి ప్రాధాన్యం రాష్ట్ర భద్రత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తారు. మేము చెయ్యం, మా కింద ఉన్న మంత్రులు కానీ మా నాయకులు కానీ మా పార్టీ వాళ్ళు కానీ చేయరు, ఒకవేళ చేస్తే మాత్రం కఠినంగా శిక్షిస్తాము. అలా జనసేన వాళ్ళని కూడా చెప్పారు, మా పార్టీ వాళ్ళు అలాగే జనసేనకు చెందిన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అటువంటి చేయరు, ఒకవేళ చేస్తే మాత్రం తప్పకుండా శిక్షిస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని, వారిని వదిలేస్తే ప్రజలకు చాలా మంచి జరుగుతుంది అని, ఇబ్బందులు వస్తాయని. మంచి అంటే ఏ విధంగా అంటే వాళ్ళని కనుక మనం పట్టుకొని వాళ్ళ అటువంటి పనులు చేయకుండా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. వాళ్ళని అలా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అనేది వస్తాయి అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీ నీడను కూడా మీరు నమ్మొద్దని సూచించారు. పోలీసులకు కూడా ఆయన సలహాలు ఇస్తున్నారు, ఏమని, మీ నీడను కూడా మీరు నమ్మొద్దు, చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు అన్నట్టుగా. అయితే రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, సమర్థులకు పెద్దపీట వేస్తాం, ఆంధ్రప్రదేశ్ను హెల్తీ వెల్తీ హ్యాపీ రాష్ట్రంగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. దీనికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం, ఇందులో ఎలాంటి రాజీ లేదు, పోలీసులు పూర్తిగా మాకు సహకరించాలి, అందరికీ సహకరించాలి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత అయితే నేను తీసుకుంటున్నాను, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. కానిస్టేబుల్గా ఎంపికైన వారికి మంగళగిరిలో మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇంకా ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి, లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్,
అప్పటికప్పుడు స్టైఫండ్ భారీగా పెంపు అంటూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో సంప్రదించి అప్పటికప్పుడు శిక్షణ కానిస్టేబుల్కు ఇచ్చే స్టైఫండ్ను 4,500 నుంచి ఏకంగా 12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వారు కేరింతలు కొట్టారు. అంటే అప్పటి వరకు 4,500 ఇచ్చేవాళ్ళు, ఏకంగా ఇప్పుడు 12,500కు పెంచారట. దీంతో అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా కేరింతలు కొట్టారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, పోలీసు ఉన్నతాధికారులనే బెదిరిస్తారా ఆయన అంటూ ఎవరు బెదిరించిన ఆయన గురించి చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులనే బెదిరిస్తారా ఆయన, మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి, మీరు ఎవరికి భయపడొద్దు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నో మంచి మంచి మాటలు చెప్పారు. ఆ మాట చెప్పకుండా ఇక్కడ మాత్రం జగన్కి సంబంధించి అన్నారు కదా, అది మాత్రమే చెప్పారు. కానీ ఆయన ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను చాలా మంచి మంచి మాటలు చెప్పారు. ఏ విధంగా రోడ్లు వేశారు ఏంటి, ఎవరో ఒక కానిస్టేబుల్ ఒక అతను మా గ్రామానికి సంబంధించి రోడ్లు లేవు అనగానే వెంటనే సీఎం గారికి చెప్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పారు, మీరే చూసుకోవాలి బాధ్యత అంటే వెంటనే అక్కడే స్పాట్లోనే 2 కోట్ల రూపాయలు ఆ రోడ్లకు సంబంధించి శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. శాంక్షన్ చేయాలి, దాన్ని చర్యలు తీసుకోవాలి, వెయ్యాలని ఆయన అప్పటికప్పుడు అక్కడ చెప్పినట్టు జరిగింది. అదంతా వదిలేసి పోలీసు ఉన్నతాధికారులనే బెదిరిస్తారా ఆయన అని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాటను మాత్రమే ఇక్కడ మెయిన్ పేపర్ హెడ్లైన్ కింద ఇచ్చారు. మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి అంటే ఆయన కూడా బెదిరించారు కదా, ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు, పోలీసులను కూడా మీకు గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారు, అక్కడ ఆపుతున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నెక్స్ట్ 2029లో వచ్చేది మేమే, అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తాం, మేము డిజిటల్ బుక్ కూడా పెట్టాం, దాంట్లో ప్రతిదీ రాస్తున్నాం, నమోదు చేస్తున్నాము, వాళ్ళకి రెడ్ బుక్ ఎలాగో మాకు అట్లాగే ఉంది, వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు పోలీసులైనా సరే అధికారులైనా సరే ఎవరైనా సరే అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చారులేండి. ఆ వార్నింగ్కి ఈయనిచ్చింది ఏంటంటే పోలీసు ఉన్నతాధికారులనే బెదిరిస్తారా ఆయన, మాజీ సీఎం ఏ స్థాయికి వెళ్ళారో చూడండి, మీరు మాత్రం ఎవరికి భయపడొద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ప్రజల రక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి, ఇదివరకు పోలీసులు అంటే భయపడేవాళ్ళు, ఆ భయాన్ని పోగొట్టండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఉండండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తుంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జీరామ్జీపై గరం గరం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక సబ్ హెడ్లైన్ ఇచ్చారు. గాంధీ పేరు మార్పును తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్. అసలు దానికి నరేగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ గాంధీ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. బీమా బిల్లుకు లోక్సభ అయితే ఆమోదం తెలిపిందట. అయితే నిన్న లోక్సభలో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగాను రద్దు చేసి దాని బదులు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ పేరు మార్చారు కదా, దాని పేరు మార్చి ఆ బిల్లును అయితే మారుస్తున్నట్టుగా, దానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అయితే నిన్న లోక్సభలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. సభా కార్యకలాపాల జాబితాలో ఈ అంశాన్ని చేర్చినప్పుడు సోమవారమే అభ్యంతరం తెలిపిన విపక్షాలు వరుసగా 2 రోజు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. అయితే మొన్నే చెప్పారు, దానికి సంబంధించి ఆ రోజే గందరగోళం నెలకొంది. మళ్ళీ నిన్న ప్రవేశపెట్టేసరికి ఇంకా గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా జాతిపిత పేరును తొలగించి తర్వాత మొత్తం పథకానికే మంగళం పాడేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశాయట. ఇప్పుడు ఏముంది పేరే కదా అని వదిలేస్తే రేపు ఆ పథకాన్ని కూడా లేపేస్తారు మీరు అన్నట్టుగా వీళ్ళు ప్రతిపక్షాలు విపక్షాలు ఇవన్నీ కూడా గళమెత్తాయి అన్నట్టుగా తెలుస్తుంది. కొత్త బిల్లులో రాముడి పేరు ధ్వనిస్తుండటంతో శ్రీరాముడిని అపవిత్రం చేయవద్దంటూ మరికొందరు సభ్యులు గట్టిగా గళమెత్తారు. అయితే కొత్త బిల్లులో రాముడి పేరు చేర్చడంతో అసలు శ్రీరాముడు పరువు తీస్తారా మీరు, ఇట్లాంటివి ఎలా చేస్తారో అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు చేస్తుంది. అయితే సమగ్ర పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని వాళ్ళు కోరారట. అయితే గాంధీ సిద్ధాంతాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర ప్రభుత్వం అయితే ఆయన పేరే మార్చం కానీ ఆయన సిద్ధాంతాలు మేము ఆచరణలో ఉన్నాయి, మేము అవి పాటిస్తూ ఉంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా తను ఏం చెప్పాలనుకుందో అని దాని మీద క్లారిటీ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ప్రత్యక్ష నియామకాల్లో 95% పోస్టులు స్థానికులకే అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు.
ఆ సబ్ హెడ్లైన్ ఏంటంటే 5% స్థానికేతరులకు, 95 ఏమో స్థానికులకు, ఒక 5% మాత్రం ఇతరులకు. 7 ఏళ్లలో 4 ఏళ్లలో ఎక్కడ చదివితే అదే స్థానికత. 7 ఏళ్లలో కనీసం 7 ఏళ్లలో 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే స్థానికత అట. 26 జిల్లాల ప్రాతిపదికన గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి నిన్న కూడా వచ్చింది కదా. 26 జిల్లాల ప్రాతిపదికన గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి నూతన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజిట్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975ను రద్దు చేసింది. కొత్త ఆర్డర్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికత, స్థానికేతర కోటాలు, జిల్లా, జోనల్, ఇలా మండల్ ఇట్లా ఉంటాయి కదా. ఈ స్థానిక ఒక స్థానానికి సంబంధించి ఏమిటి అనేది, స్థానికేతర కోటాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఈ కొత్త గెజిట్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పరకామణిలో చోరీ సాధారణ దొంగతనమా అంటూ హైకోర్టు ముట్టికాయలు వేసిందట. అయితే దీనికి సంబంధించి వీళ్ళైతే పరకామణిలో చోరీ సాధారణ దొంగతనమా అంటూ హెడ్లైన్ ఇచ్చారు. అయితే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఇలాంటి మాటలు మాట్లాడినా, ఇట్లాంటి జరిగినా కూడా కోట్ల మంది భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటాయి అన్నట్టుగా హైకోర్టు చెప్పడం జరిగింది. మనుషులతో కానుకల లెక్కింపు విధానానికి స్వస్తి పలకాలి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇవన్నీ అంటున్నారు కదా, వాటిని వాడుకోండి, ఇంకా మనుషులతో తగ్గించేసేయండి. ఇప్పుడు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు మనుషుల్ని వాడకం తగ్గించండి, మనుషుల వినియోగం తగ్గించండి, ఏఐ టెక్నాలజీ పెరుగుతుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా, వాటిని వాడి చూడండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. హైకోర్టు అయితే ఈ టైప్ కీలక వ్యాఖ్యలు చేస్తూ విచారణని 19వ తారీఖుకి వాయిదా వేసిందనమాట. అయితే ఏంటి అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీలను ఇళ్లలో జరిగే సాధారణ దొంగతనంగా చూడటానికి వీల్లేదని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇంట్లో జరిగిన దొంగతనాలకే చిన్న అనం మనం, అలాంటిది ఇంట్లో జరిగిన చిన్న దొంగతనాలని ఆ పరకామణి కేసు కింద తిరుమలలో జరిగిన దాన్ని గురించి సంబంధించి అది చిన్న కేసుని అయితే అలా పరిగణించకూడదు అన్నట్టు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. స్వామిపై భక్తి శ్రద్ధలతో భక్తులు కానుకలు సమర్పిస్తారని గుర్తు చేసింది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కానుకలు సమర్పిస్తారు. అవి దొంగతనానికి గురైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటాయి. ప్రస్తుత కేసులో చూడాల్సింది కానుకల విలువ ఎంతని కాదని భక్తుల మనోభావాల కోణంలో చూడాలని వ్యాఖ్యానించింది. పరకామణిలో చోరీ ఘటనలు పునరావృతం అవుతున్న కానుకలను లెక్కించేందుకు టీటీడీ ఇంకా అత్యంత పాత విధానాన్నే పాటిస్తోందని ఆక్షేపించింది. పరకామణిలో చోరీ కేసు ఇప్పటికీ రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చోరీలే పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా కూడా మీరు దీంట్లో మనుషుల్ని ఎలా వాడతారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మనుషులతో కానుకలను లెక్కించే విధానానికి స్వస్తి పలికేందుకే ఇది సరైన సమయం, కరెక్ట్ సమయం వచ్చింది ఇప్పుడు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని ఆధునికీకరించాలని తేల్చి చెప్పేసింది అన్నట్టుగా సాంకేతికతను అందిపుచ్చుకొని కానుకల లెక్కింపు విషయంలో యంత్రాలు, కృత్రిమ మేధాను ఉపయోగించే అంశాన్ని పరిశీలించాలని టీటీడీకి సూచించినట్టుగా ఉంది. అయితే మిగతా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నడ్డి విరిగే వడ్డీ నుంచి ఉపశమనం అంటే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమిచ్చారు, డీటెయిల్స్ ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పులు తెచ్చిన కార్పొరేషన్లు, బ్యాంకులతో సంప్రదించిన ప్రభుత్వం. నెక్స్ట్ ఏడాదికి 542 కోట్ల భారం తగ్గుదల అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చింది. అయితే రాష్ట్రంలో వివిధ శాఖలోని కార్పొరేషన్లు గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు వడ్డీలకు తెచ్చిన రుణాలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. వడ్డీ భారాన్ని తగ్గించేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరిపి కొంతమేర విజయం సాధించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న క్రమంలో ఆయా కార్పొరేషన్ల వడ్డీ రేట్లను, రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసింది అన్నట్టుగా, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి, ఏ విధంగా తగ్గాయి ఏంటి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటి అంటే ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే, టోలీ చౌకీ నుంచి వలస వెళ్ళిన సాజిద్ అని ఈ ఈనాడులో ఇచ్చారు. అయితే ఇంకా కొన్ని పేపర్లో అయితే హైదరాబాద్కి సంబంధం లేదు అంటూ సజ్జనార్ కూడా చెప్పారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అసలు ఒకళ్ళైతే ఒకలా ఇచ్చారు, ఇంకొకరైతే ఇంకోలా ఇచ్చారు. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాదీగా తేలింది. అతడు టోలీ చౌకీ ప్రాంతానికి చెందినవాడని మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు అంటున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 27 ఏళ్ల కిందట 1998లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడే స్థిరపడి స్థానికంగా ఉంటున్న ఐరోపా దేశానికి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఇతనైతే హైదరాబాద్కు చెందిన వాడే అన్నట్టుగా ఏకంగా డీజీపీ ప్రకటించారని చెప్పి వీళ్ళు ఇచ్చారు.
ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లియోనెల్ మెస్సీ, అనంత్ అంబానీలు వంతారా వద్ద వన్యప్రాణి సంరక్షణ సాంస్కృతిక కార్యక్రమాలలో లీనమై జీవకారుణ్యంతో గడిపారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి జామ్నగర్ ఇండియా గ్లోబల్ ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ, అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం మరియు పరిరక్షణ కేంద్రమైన వంతారాను ప్రత్యేకంగా సందర్శించి అక్కడ కొంత సమయాన్ని వాళ్ళు అక్కడ గడిపారు అనే వార్త అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ విధంగా లోపల పేజీలో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా గడిపారు అన్నట్టుగా ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో విమానయాన రంగ ఎకోసిస్టమ్ అన్నట్టు విమానయాన రంగానికి సంబంధించిన ఎకోసిస్టమ్ అయితే ఉత్తరాంధ్రలో అన్నట్టుగా ఇచ్చారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆకాంక్ష అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షికి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే 5 ఏళ్లలో $5 బిలియన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే భారత్ జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే 5 ఏళ్లలో $5 బిలియన్ చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆయన జోర్డాన్లో ప్రస్తుతం అయితే పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి భారత జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే 5 ఏళ్లలో అయితే $5 బిలియన్ చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు అన్నట్టుగా ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, ప్రాణాలు తీసిన పొగమంచు అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 13 మంది మృతి చెందినట్లుగా ఉంది. ఈ పొగమంచు కారణంగా అతివేగాన్ని పొగమంచు ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్తే బెటర్ కదా, ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయి. ఎక్కడైనా సరే ప్రమాదాలు మెయిన్ కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్ అని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు డ్రైవర్లు కూడా ఓవర్ స్పీడ్ తగ్గించుకొని, అందులో ఇప్పుడు పొగమంచు శీతాకాలం కాబట్టి కొంచెం ప్రమాదకర స్థాయిలోనే ఉంటుంది కాబట్టి ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది. సేఫ్గా వెళ్ళడం ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ కదా. సో యమునా ఎక్స్ప్రెస్ హైవేపై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 13 మంది మృతి చెందినట్లుగా ఉన్నాయి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త ఏంటో చూద్దాం. అరువు కోసం అడ్డదారులు అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. అదేమిటంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చే అప్పులు నిర్దేశించిన రుణ పరిమితిలోకి వస్తాయని గతంలో కేంద్రం అయితే లేఖ రాసిందట. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చే అప్పులు నిర్దేశించిన రుణ పరిమితిలోకే వస్తాయని కేంద్రం లేఖ. అయితే కేంద్రం నిర్దేశించే పరిమితికి మించి ఏపీఎస్బీసీఎల్ ద్వారా అప్పు, అయితే కేంద్రం నిర్దేశించిన అప్పు కన్నా కూడా ఎక్కువ అప్పులు వస్తున్నాయి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పట్టించుకొని చంద్రబాబు అన్నట్టుగా అప్పులు చేయడానికి రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను ఆశ్రయిస్తున్నారు బాబు. మేము చేసిన అప్పులు తెచ్చడానికి ఆయన ఇలాంటి ఆశ్రయిస్తున్నారనే మాట అన్నారు ఏమో. ఈ దీంట్లో అయితే అలాగే ఉంది. అలా ఇవ్వలేదులే కానీ అప్పులు చేయడానికి మాత్రం ఇటువంటి మార్గాలు అనుసరిస్తున్నారు, రాజ్యాంగ పరంగా విరుద్ధమైన మార్గాలు అని అన్నారు. అయితే ఎవరు చేసిన అప్పులు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంటే చెప్పకపోతే చేసిన అప్పులే కదా ఆయన అన్నది. నెక్స్ట్, కేంద్రం నిర్దేశించిన పరిధిలో అప్పులైతే వడ్డీ 6-7%. మద్యం బాండ్ల ద్వారా అధిక వడ్డీ 9.15% బాబు అప్పు చేసినట్టు తెలుస్తుంది. 5,490 కోట్ల అప్పులో అరేంజర్కు 80 కోట్లు కమిషన్ ఇచ్చారట. తక్కువ అప్పులు తెచ్చినా రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ నాడు గొగ్గోలు పెట్టారు. ఆయన తక్కువ అప్పులు తెచ్చినా కూడా శ్రీలంక అయిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు మీరు చేసే పని ఏంటి? ఇప్పుడు అవ్వదా శ్రీలంక అన్నట్టు వాళ్ళు క్వశ్చన్ చేశారు. అయితే సంపద సృష్టిస్తానంటూ అధిక వడ్డీకి అధిక అప్పులు చేస్తున్న చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 80% ఈ 18 నెలల్లో దాటేసిన బాబు. ఆయన ఎక్కువే చేశారంట, ఆయన ఒప్పుకున్నారు. కాదు ఆయన మీద ఈయన ఎక్కువ చేశారని నేను బాధ. అయితే ఇలాగైతే రాష్ట్రం సౌత్ సూడానే అంటున్న ఆర్థిక నిపుణులు. ఆయన శ్రీలంకతో పోల్చారు కదా, వీళ్ళేమో సౌత్ సూడాన్తో పోల్చారు అనమాట. ఇలాగైతే రాష్ట్రం సౌత్ సూడానే అంటున్న ఆర్థిక నిపుణులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
బాబు హయాంలో అప్పుల శాతం పెరుగుతోంది. అదే సేమ్ దానికి సంబంధించింది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారట. 2025-26లో జీఎస్డీపీలో ఏపీ అప్పులు 34.7% అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆ రాజ్యసభలో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రఘురామకు సుప్రీంకోర్టులో షాక్ అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. అదేంటంటే 100 కోట్ల రుణాల స్కామ్లో సిబిఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా వచ్చింది. చట్ట ప్రకారం ముందుకెళ్లేందుకు సిబిఐ బ్యాంకులకు వెసులుబాటు, అట్లాగే గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత, ఎఫ్ఐఆర్కు ముందు నిందితులకు నోటీసులు అవసరం లేదన్న ధర్మాసనం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కేసులోనూ ఇవే ఉత్తర్వులు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇక లాస్ట్ వార్త సాక్షి పేపర్లో మెయిన్ పేపర్లో వేసుకున్న పాపం వార్తలు ఏమి లేవు అనుకుంటా. ఖాళీగా సగం పేపర్ ఏమో ఇచ్చారు, సగం మీద ఖాళీగా వదిలేశారు. యాడ్లు కూడా రాలేదేమో తెలియదు. కానీ నెక్స్ట్ లాస్ట్ వార్త ఉంది, ఒకసారి అదేంటో కూడా చూద్దాం. చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేశారట. ఇక వాళ్ళు ఏం చేసినా సరే ఏం చేసిందే మా క్రెడిటే చోరీ చేశారని ప్రతి దాంట్లో ఇంక ఇదే. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయం అట. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట. అసలు అన్నీ ఆయన చేశారంట, వీళ్ళేదో ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు అన్నట్టుగా ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మరి అప్పుడు జరిగింది, మరి దాన్ని అలా వదిలేస్తారా? వదిలేరు కదా, దానికి కొనసాగింపు ఉంటుంది కదా. అయితే నాడు కోర్టు కేసులతో నియామక ప్రక్రియను అడ్డుకుంది టీడీపీఏ. కోర్టు కేసులు ఇవన్నీ ఉంటే వాటిని అధిగమించి మేము ఇచ్చామని ఆయన చెప్తున్నారు. అసలు వేసిందే కోర్టులో కేసులు వేసిందే మీరని ఈయన చెప్తున్నారు. నేడు తానే పోస్టింగ్లు ఇస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్. సరే పోస్టింగ్లు ఇస్తుంది వాళ్ళే కదా, ఆయన ఎంత బిల్డప్ ఇచ్చిన వాస్తవం కదా, పోస్టింగ్లు ఇచ్చింది వాళ్ళే కదా, ఇప్పుడున్న వాళ్ళే కదా. ఇప్పుడు మీరే చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోనీ మీ టైంలోనే నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగిందని మీరే అంటున్నారు. మరి జరిగినప్పుడు అలా వదిలేయంగా మళ్ళీ వచ్చి పెడతారు వీళ్ళు. అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పుడు అట్లా జరిగింది కదా, తూచి ఇదంతా క్యాన్సిల్, మళ్ళీ మేము ఫస్ట్ నుంచి పెడతామంటే బాగుంటుంది అసలు? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ప్రజలు వాళ్ళకి అధికారం చెప్పారు కాబట్టి సరే అప్పుడు జరిగిందని కొనసాగించారు కదా. అది కాకుండా మళ్ళీ పెడితేనే కదా మీరు బాధపడాలి. మీరు పెట్టిన దాన్ని కాకపోతే పోస్టులు ఇచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు. కేసులు ఎన్నున్నా సరే వాళ్ళు పెట్టినా మీరు పెట్టినా ఇంకెవరు పెట్టినా వాటిని అధిగమించే కదా పోస్టింగ్లు ఇచ్చినట్టుగా మీరే ఒప్పుకున్నారు. వాళ్ళ హయాంలో ఇచ్చినట్టు వాళ్ళు బిల్డప్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మీరు అప్పుడు సగం చేసి వదిలేశారు, ఆ మిగతా సగాన్ని వాళ్ళు పూర్తి చేశారు. దాంట్లో తప్పే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. లోపల పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చి పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్ అంటూ ఒక మంచి వార్త అయితే ఉంది. అయితే రాష్ట్రంలో 8.07 లక్షల హెక్టార్లలో ఉద్యాన తోటలు 2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సూక్ష్మ సేద్యం రాయితీ పథకాల అమలు అయితే ఫలితం. సూక్ష్మ సేద్యం అలాగే రాయితీల పథకాలు ఫలితాన్ని ఇచ్చాయి అన్నట్టుగా 21.05 లక్షల టన్నుల ఉత్పత్తిలో తెలంగాణకు 15వ స్థానం. ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ 15వ స్థానంలో ఉంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఈ వార్త కూడా చూద్దాం ఏంటో. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్కు సెల్యూట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. నిన్న కానిస్టేబుల్ నియామక పత్రాలకు సంబంధించి అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత, అలాగే సంబంధిత అధికారులు, మిగతా మంత్రులు, కొంతమంది కానిస్టేబుల్కి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అయితే ఒక్కొక్కళ్ళు చెప్పిన గాథ ఒక్కొక్కళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద వీళ్ళు ఏమి ఇచ్చారంటే 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి 6,014 ఉద్యోగాలు ఇచ్చామన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో మొత్తం 55,000 కానిస్టేబుళ్లలో 24,000 మందిని నేనే నియమించా అన్నట్టుగా ఆయన చెప్పారు. 55,000 మందిలో దాదాపు 24,000 మందిని నేనే నియమించా. డిఎస్సితో 15,591 మందికి కొలువులు ఇచ్చాం. కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాల భర్తీ హామీకి కట్టుబడ్డాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం.
ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4,500 రూపాయల నుంచి 12,500కు పెంచుతున్నాం. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, డ్రగ్ మాఫియాపై క్రియాశీలకంగా పనిచేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఇవ్వడం జరిగింది. కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఏంటి అంటే పోలీసులను బెదిరిస్తే ఊరుకోం అన్నట్టుగా ఎవరు రెచ్చిపోయినా ఉపేక్షించం. అట్లాగే డిప్యూటీ సీఎం హెచ్చరిక ఏమన్నారంటే పోలీసులను బెదిరిస్తే అసలు ఒప్పుకోం, ఎవరైనా సరే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా. శాంతి భద్రతలపై రాజీ పడేదే లేదు. కానిస్టేబుల్ కేవలం పోస్ట్ కాదు, కానిస్టేబుల్ అనేది అది ఒక పోస్ట్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే నేడు రేపు కలెక్టర్ల సదస్సు, మరింత మెరుగైన పాలన లక్ష్యంగా నిర్వహణ, బాబు పవన్ ప్రారంభోపన్యాసం. ఈరోజు రేపు అయితే కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. మరింత మెరుగైన పాలన కోసం లక్ష్యంగా నిర్వహణ అంటుగా ఆ ప్రారంభ ఉపన్యాసంలో ఇటువంటి మాటలు వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. అలాగే బయటికి వెళ్ళిన వారు సురక్షితంగా తిరిగి వస్తున్నారంటే అందుకు పోలీసు వ్యవస్థే కారణం అంటూ ఒకప్పుడు రాయలసీమలో ముఠా కక్షలు, గొడవలు ఉండేవి. హైదరాబాద్లో మత విద్వేషాలు ఉండేవి. ఆ గబ్బర్ సింగ్ లాంటి ఒక పోలీసు అధికారితో వాటిని నియంత్రించాను. తీవ్రవాద సమస్యతో పాటు ప్రజలకు నష్టం కలిగించే ఏ వ్యవస్థను నేనైతే ఉపేక్షించాను అంటూ అందుకే నా మీద 24 క్లైమోర్ మైన్స్తో దాడి చేశారు, అయినా భయపడలేదు అంటూ ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మీద జరిగిన దాడి గురించి ఇట్లాగా అన్నీ నేను అడ్డుకుంటూ వచ్చాను కాబట్టి నా మీద ఎటువంటి దాడి చేశారంటూ అని చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో స్థానికులకు 95% ఉండాలి. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓపెన్ 5%, మిగిలిన వారికి 5%. 1 నుంచి 7 తరగతులు ఎక్కువ ఎక్కడ చదివితే అక్కడే స్థానికత. ఈ 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదివారో అక్కడ నుంచి స్థానికత. మొత్తం 6 జోన్లుగా రాష్ట్రం, మల్టీ జోనల్ పోస్టులుగా సిటీఓ, డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్. 27 నెలల్లోగా లోకల్, జోన్, మల్టీ జోన్ పోస్టుల ప్రకటన అంటూ ఒకటి ఉంది. అయితే రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి కూడా లోకల్, జోన్, మల్టీ జోన్ పోస్టులకు బదిలీ అన్నట్టుగా చెప్పారు. అయితే నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ రూపాయి 91 రూపాయలట విలువ. డాలర్ మారకంలో ఆల్ టైమ్ కనిష్టానికి 91. నెక్స్ట్ ఐపీఎల్ మినీ వేలం, గ్రీన్కి జాక్ పాట్. ఆస్ట్రేలియా ఆల్రౌండర్కు 25 కోట్లు జాక్ పాట్ కొట్టాడు అన్నట్టుగా అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు అయితే సృష్టించినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. మేము మిజైళ్ళం, చంద్రబాబు, అశోక్ అయ్యన్న జీపీఎస్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణకే కూటమి పెద్దపీట అంటూ లోకేష్ చెప్పడం జరిగింది. అయితే జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అన్నట్టుగా విశ్వ పౌర విమాన దళంలో 25% మనోళ్లే ఉండాలి అన్నట్టుగా ఎడ్యుసిటీకి 100 కోట్ల భూములను మాన్సాస్ ట్రస్ట్ ఉచితంగా ఇచ్చింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. పూసపాటి వంశీల ఉదారతకి ఇది నిదర్శనం అన్నట్టుగా జిఎంఆర్ మాన్సాస్ ఎంఓయూకు లోకేష్ అయితే హాజరైనట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ భారతీ సిమెంట్స్కు నోటీసులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సున్నపురాయి లీజుల రద్దుకు గనుల శాఖ చర్యలు చేపట్టిందట. 15 రోజుల్లోగా దీనికి సంబంధించి బదులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 2024 చట్ట విరుద్ధంగా 50 ఏళ్లకు లీజు తీసుకున్నారట. కడప జిల్లాలో 744 ఎకరాలు దారాదత్తమయ్యాయి అన్నట్టుగా న్యాయ సలహా పేరిట భారత్కి మేలు హైకోర్టు తీర్పునకు వక్ర భాష్యంతోనే ఆదేశాలు. ఈ ఏడాది మొదట్లో విచారణకు కేంద్రం ఆదేశం. తాజాగా లీజుల రద్దుకు నోటీసులు ఏసీసీ రామ్కోకు కూడా అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ జోర్డాన్ పర్యటన ఫలప్రదం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం అంటూ జోర్డాన్ నుంచి ఇథియోపియాలకు మోదీ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే మోదీని వెంటబెట్టుకుని కారు నడిపిన దేశాధినేతలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు, పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో భారత్ జోర్డాన్ భాగస్వామ్యాన్ని
దృఢం చేశాయి, గట్టిగా బలపరిచాయి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. జోర్డాన్లో తన 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని మంగళవారం వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ విధంగా 2 దేశాలు కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి ఏంటి అనే విధంగా ఇచ్చారనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. పరకామణిలో దొంగతనం చిన్న కేసు కాదు, చిన్న చోరీ కాదు. కానుకల లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దు, అసలు బయట వాళ్ళ అవుట్సోర్సింగ్ వాళ్ళు అనేది వద్దు అన్నట్టుగా హైకోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. కానుకలను దొంగిలిస్తే కోట్లాది భక్తుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. లెక్కించే ప్రక్రియను ఆధునీకరించాలి, మానవ ప్రమేయాన్ని తగ్గించండి, యంత్రాలు ఏని వినియోగించండి. సేవాభావంతో లెక్కింపునకు భక్తులు ముందుకొస్తున్నారు. వారి దుస్తులోడదీసి సోదా చేయటం అమానుషం, ఇది చాలా రాంగ్. కాబట్టి మనుషులను వాడటం అనేది తగ్గించేయండి. పరకామణ ఆధునికీకరణపై సూచనలు సలహాలతో మా ముందుకు రండి. దానికి సంబంధించి మీరు ఏమైనా ఆలోచనలు చేస్తే అవన్నీ తీసుకొని మా దగ్గరకు రండి అంటూ ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించినట్టు తెలుస్తుంది. తదుపరి విచారణ అయితే 19వ తారీఖుకి వాయిదా వేశారట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రాణాలు తీస్తున్న పొగమంచు అంటే ఇంకొక వార్త ఉంది. యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు కార్లు ఇదిగోండి ఈ విధంగా అయితే మంటలు వ్యాపించి 13 మంది సజీవ దహనం, 43 మందికి గాయాలు. అసలు ఇలాంటి వార్తలు ఉదయాన్నే చదవాలంటేనే ఒక రకంగా భయం వేస్తుందన్నమాట. మంటలు వ్యాపించి 13 మంది సజీవ దహనం, 43 మంది గాయాలు. యూపీలో వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో మరో 12 మంది మృత్యువాత. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు తీవ్ర అంతరాయం, పలు సర్వీసులు రద్దు అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ కొలిక్కి వచ్చిన కసరత్తు అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితా అయితే సిద్ధం చేశారట. 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి అయితే బాధ్యతలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. 10 మంది ఓసీలు, 9 మంది బీసీలకు ఈసారి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. 4 ఎస్సీ, 1 ఎస్టీ, 1 మైనారిటీకి ఛాన్స్ ఇచ్చారట. అయితే ఆ లిస్ట్ ఏంటి అనేది 1-2 రోజుల్లో బయటకు వస్తుంది, అనౌన్స్ చేస్తారు అన్నట్టుగా ఉంది. అయితే ఇంకొక వార్త, రెవెన్యూ క్లినిక్ కొత్తది రెవెన్యూ క్లినిక్ మొత్తానికి ప్రక్షాళన ఏదో జరిగిందట. అక్కడ భూ సమస్యలకు పక్కా చికిత్స అయితే జరుగుతుందట. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన ఏమిటంటే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక అయితే ఏర్పాటు చేశారట. ఒక్కో సమస్యకి ఒక్కో కౌంటర్, ఎటువంటి సమస్య అయిన రెవెన్యూకి సంబంధించి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కౌంటర్ లాంటిది ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వినూత్నంగా ఆలోచించి ఒక్కో సమస్యకు ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేశారు. 5 కౌంటర్ల ద్వారా ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ, ఒక 5 కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారట. ఆ కౌంటర్ల ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నారట. సెప్టెంబర్లో క్లినిక్ అయితే ప్రారంభిస్తారట. 100% అర్జీల పరిష్కారం అన్నట్టుగా ఇచ్చారు. సెప్టెంబర్లో ప్రారంభించారు. ఆ ప్రారంభించింది ఒక్కొక్కటి సక్సెస్ అవుతూ ముందుకు వచ్చిందనమాట. దీని ద్వారా ఏం జరిగిందంటే 100% అయితే అర్జీల పరిష్కారం అయితే జరిగింది అన్నట్టుగా వచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ముందుకు వెళ్ళారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీ 3లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త, ఆ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు. 1998లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు సాజిద్, నాటి నుంచి 6 సార్లు హైదరాబాద్కు. తండ్రి మరణించిన అంత్యక్రియలకు రాలేదు. ఫిలిపైన్స్లో ఆయుధ శిక్షణ అన్నట్టుగా వార్తలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఇక లాస్ట్గా వెలుగు పేపర్కి వెళ్ళిపోతాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కుర్రాళ్లపై కోట్ల వర్షం అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. చెరో 14.2 కోట్లు పలికిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ అన్నట్టు 25.2 కోట్లతో ఆస్ట్రేలియా స్టార్ కెమెరాన్ గ్రీన్ రికార్డ్ అన్నట్టుగా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏం చేద్దాం. యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరినట్టుగా తెలుస్తుంది. విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం, లోన్లను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి మినహాయించండి అని కోరినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే మెంటలోళ్ళు లీక్ చేశారు అంటూ కిషన్ రెడ్డి మండిపడడం జరిగింది. ప్రధానితో మీటింగ్ విషయాలు బయటకు చెప్తారా అసలు ఎవరైనా? కిషన్ రెడ్డి అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరే చెప్పారు, వాళ్ళెవరో చెబితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ అయితే ఇచ్చారట. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశానికి సంబంధించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారట. మీటింగ్లో చర్చించిన విషయాలు బయటకు చెప్పవద్దని మోదీ స్వయంగా ఆదేశించారని తెలిపారు. ఆయన ఎవరో మెంటలోళ్ళు అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరుగా చెప్పని పేర్కొన్నారు. వాళ్ళెవరో చెప్తే
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో క్రీడలకు సంబంధించిన అంశాలు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ నేడు లాస్ట్ ఫేజ్ అన్నట్టుగా ఉంది. 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నిక అన్నట్టుగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్, లంచ్ బ్రేక్ తర్వాత కూడా కౌంటింగ్ ఉంటుందట. ఆ వెంటనే విజేతలు ప్రకటిస్తారట. ఇప్పటికే 394 సర్పంచ్, 7908 వార్డులు ఏకగ్రీవం అయ్యారట. ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్ అయిపోయినాయి. రేపటి వరకు 163 సెక్షన్ అమలు ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియా కాల్పుల ఘటనతో హైదరాబాద్కు నో లింక్. కొంతమంది ఏమో లింక్ ఉందంటున్నారు, ఇక్కడ లింక్ లేదంటున్నారు. చూద్దాం. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. సిటీకి చెందిన సాజిద్ 27 ఏండ్లుగా ఆస్ట్రేలియాలోనే నివాసం. అప్పుడెప్పుడో ఉన్నాడు కానీ ఇప్పుడైతే లేడు. 27 ఏళ్ళుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. యూరోపియన్ మహిళతో పెండ్లి, 2 పిల్లలు ఆస్ట్రేలియన్లే. తండ్రి చనిపోయినా ఇక్కడికి రాలేదు. 2022లో చివరి విజిట్. సాజిద్ ఉగ్రచర్యకు మన సిటీకి సంబంధం లేదు. అతను ఇక్కడే ఉన్నప్పటికీ కూడా అతనికి హైదరాబాద్కు ప్రస్తుతానికి అయితే సంబంధం లేదు ఈ ఉగ్ర కుట్రకి అన్నట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ లోక్సభ ముందుకు విబిజీరామ్జీ బిల్లు అన్నట్టుగా సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ శివరాజ్ సింగ్. గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాల మండిపాటు. వెల్లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ ఇతర పార్టీ నేతల నిరసనలు అంటూ బిల్లును పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు పంపాలని వాళ్ళైతే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే లాస్ట్ వార్త అనుకుంటే చూద్దాం. ఢిల్లీ పొల్యూషన్పై ఎంపీ నిరసన వినూత్న రీతిలో నిరసన తెలిపారట. అయితే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్నంగా నిరసన తెలిపారు అనేది ఉంది. అయితే పొల్యూషన్ నియంత్రణకు పర్యావరణ రహిత రవాణా వ్యవస్థలే మార్గమని అన్నారు. తాను స్వయంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ బైక్పై ఆయన మంగళవారం పార్లమెంటుకు వచ్చారు అన్నట్టుగా ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగుకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.